కేజ్రీవాల్ ఈ నెల 10న విడుదల కావచ్చు. ఎందుకంటే 2 రకాల కేసులు కేజ్రీవాల్ మీద, సిబిఐ, ఈడీ కేసు. ఈడీ కేసులలో ఇంతకుముందు కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కేజ్రీవాల్. అయితే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నటువంటి ఇట్లాంటి కేసులో మేము జోక్యం చేసుకుని కింద కోర్టుకే పొమ్మంది. దాంతో బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు సిబిఐ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే అప్పుడు కూడా ఈడీ కేసులో చివరికి బెయిల్ వచ్చింది. బెయిల్ మీద ఆయన బయటకు వచ్చే సందర్భంలో సిబిఐ మేము అరెస్ట్ చేసామని ప్రకటించింది. దాంతో మళ్ళీ దాని రిమాండ్తో కొనసాగుతూ వచ్చింది. ఈడీ మొట్టమొదట అడ్డుపడ్డ తర్వాత ఆ తర్వాత కామెంట్లు అయితే చేసిన సుప్రీంకోర్టు ఆయన ఎక్కడికి పారిపోవడంటూ బెయిల్ ఇచ్చేసింది. తెర చూస్తే సిబిఐ కేసు అరెస్ట్ చేయడం వల్ల ఆగారు. ఇప్పుడు 10వ తారీఖు ఆల్రెడీ ఇరుపక్షాల వాదనలు అయిపోయినాయి. 10వ తారీఖున తీర్పు ఇవ్వబోతున్న రిజర్వ్ చేశారు. ఇప్పుడు దాదాపుగా బెయిల్ వచ్చేసినట్టే. 10వ తారీఖు తర్వాత కేజ్రీవాల్ బయటకు వస్తారు. భారీ ఎత్తున ఘనస్వాగతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసుకుంది. మొన్నట్టయితే కవితకి టీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అట్లా